మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు. పార్లమెంట్ను రద్దు చేసిన అధ్యక్షుడు. తాజా ఎన్నికలకు మార్గం సుగమం. మేజర్ జనరల్ జియావుల్పై వేటు. అల్లర్ల మృతులు 440 మంది. ఇక్కడ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా యూనస్ను ఎన్నుకున్నారు. మళ్ళీ ఇక్కడ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలపై చెప్పారంటే ఇక్కడ ఆయన ఇంతకుముందుకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ఇక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్ అధ్యక్ష పగ్గాలు ఆయనకు అప్పచెప్పినట్టుగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ను రద్దు చేసిన అధ్యక్షుడు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నుకున్న అధ్యక్షుడిని. తాజా ఎన్నికలకు మార్గం సుగమం. దాని ద్వారా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ బంగ్లాదేశ్లో మరోసారి ఎన్నికలు జరగనున్నట్టుగా చెప్పుకోవచ్చు. మేజర్ జనరల్ జియావుల్పై వేటు. మేజర్ జనరల్ జియావుల్పై ఆయన తొలగించినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ అల్లర్ల కారణంగా మొత్తం అక్కడ 440కి చేరిందంట మృతుల సంఖ్య. రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంట్ను రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్ను సారథిగా నియమిస్తున్నట్లు ఇక్కడ దీని ద్వారా ఇక్కడ ప్రస్తుతం ఉన్న హసీనా అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేయడంతో ఇక్కడ ఈ యూనస్ను ఎన్నుకోవడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ పార్లమెంట్ను రద్దు చేయడం జరిగింది. అయినా ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ను దాని ద్వారా ఇక్కడ మరోసారి ఎన్నికలు జరగనున్నట్టుగా చెప్పుకోవచ్చు. స్వచ్ఛ బయోతో చేసుకున్న ఒప్పంద పత్రాలతో సీఎం రేవంత్ రెడ్డి, ఆ కంపెనీ చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి, చిత్రంలో సిఎస్ శాంతికుమారి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు. పెట్టుబడుల విస్తరణ సులభతరం. వ్యాపారాలకు అనువుగా కొత్త పారిశ్రామిక విధానం. అమెరికాలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లతో స్వచ్ఛ బయో ఇథనాల్ ప్లాంటు. పెట్టుబడులకు మరికొన్ని కంపెనీలు సంసిద్ధత. ఇక్కడ రోజుకో కంపెనీ అధినేతతో ప్రతినిధులతో చర్చిస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అమెరికా పర్యటనలో భాగంగా ఇక్కడ వివిధ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా ఇక్కడ ఆయన కార్యాచరణ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. సిఎస్ శాంతికుమారి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఇక్కడ కంపెనీ ప్రతినిధిని కలిసి ఇక్కడ చర్చించినట్టుగా చెప్పుకోవచ్చు. అమెరికాలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లతో స్వచ్ఛ బయో ఇథనాల్ ప్లాంటుకు దానికి సంబంధించి ఇక్కడ ప్రతినిధిని ఆ కంపెనీ చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటితో కలిసి ఇక్కడ చర్చలు జరిపినట్టుగా ఒప్పంద పత్రాలు. స్వచ్ఛ బయోతో చేసుకున్న ఒప్పంద పత్రాలతో సీఎం రేవంత్ రెడ్డి, ఆ కంపెనీ చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి ఈ విధంగా ఇక్కడ ఒప్పంద పత్రాలతో ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా. యుద్ధ సన్నాహాల్లో ఇజ్రాయెల్, ఇరాన్ అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్న ఇరు దేశాలు. టెహ్రాన్కు బాసటగా రష్యా. టెల్ అవివ్ పక్షాన అమెరికా, దాని మిత్రపక్షాలు. టెల్ అవివ్ పక్షాన అమెరికా, దాని మిత్రపక్షాలు. ఇక్కడ ఈ విధంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధాలు ముందు ఇక పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నది. దానికి సంబంధించి ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇరాన్కు రష్యా సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ టెహ్రాన్కు బాసటగా రష్యా, టెల్ అవివ్ పక్షాన అమెరికా, దాని మిత్రపక్షాలు. జలభాగ్యనగరి. హైదరాబాద్ దాహర్తి తీర్చే మరో వనరు. గోదావరి 2వ దశ ప్రాజెక్టుకు పచ్చజెండా. మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల తరలింపు. 5560 కోట్ల కేటాయింపు. 2 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక. హైదరాబాద్ మహానగర వాసులకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గోదావరి ఫేజ్ 2 తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సుమారు 5560 కోట్ల వ్యయంతో మల్లన్న సాగర్ నుంచి మరో 15 టీఎంసీల గోదావరి జలాలను రాజధానికి తరలించేందుకు అనుమతిస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. మొత్తం వ్యయంలో 40% హార్డ్కోర్ రుణం కింద ప్రభుత్వం సమకూర్చనుంది. మరో 60% మొత్తాన్ని పనులు చేపట్టే ఏజెన్సీ భరించాలి. తర్వాత ఈ నిధులను జలమండలి వడ్డీతో చెల్లిస్తుంది. ఈ విధంగా జలభాగ్యనగరి, మల్లన్న సాగర్, హైదరాబాద్ దాహర్తి తీర్చే మరో వనరు. గోదావరి 2వ దశ ప్రాజెక్టుకు పచ్చజెండా. ఈ విధంగా మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ 15 టీఎంసీల తరలింపంట హైదరాబాద్కు
భాగ్యనగరిగా చెప్పుకోవచ్చు. 5,560 కోట్ల కేటాయింపు 2 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక. ఇక్కడ తాగునీటికి సంబంధించి ఇక్కడ రెండో ప్రాజెక్ట్ని మొదలెడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీటిని సరఫరా చేసేలుగా ఇక్కడ ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. 5,560 కోట్ల వ్యయంతో మల్లన్న సాగర్ నుంచి మరో 15 టీఎంసీల గోదావరి జలాలను రాజధానికి తరలించేందుకు అనుమతిస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ వచ్చే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుందంట ప్రస్తుతం ప్రభుత్వం. ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీటిని తీసుకొచ్చేలా ప్రాజెక్టుకు సంబంధించి 5,560 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు. వచ్చే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలియజేయడం జరిగింది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు టెండర్లు 2,260.85 కోట్లతో 2 ప్యాకేజీలుగా పనులు పూర్తికి 2025-2026 ఆగస్టు గడువు. 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు టెండర్లు అక్కడ ఒక ప్రాజెక్టు తీసుకురాబోతున్నారు. అక్కడ 2,260.85 కోట్లతో 2 ప్యాకేజీ పనులు ప్రారంభం చేయబోతున్నారు. పూర్తికి 2026 ఆగస్టు వరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అక్కడ సంబంధిత 1,00,000 ఎకరాల ఆయకట్టుకు ఇక్కడ సాగునీరు అందించే దిశగా దాని ప్రాజెక్టు లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా విజయ్ వినేష్ ఫైనల్లో భారత్ రెజ్లర్ పథకం ఖాయం. తుది పోరుకు నీరజ్, సెమీస్లో ఓడిన హాకీ జట్టు. ఖచ్చితంగా పథకాలు సాధిస్తారనుకున్న అగ్రశ్రేణి క్రీడాకారులు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తుంటే, పథకాలు అందినట్లే అంది చేజారుతుంటే, 2 అంకెల పథకాల ఆశలు నీరుగారిపోతుంటే ఎంత వేదనో, అభిమానుల్లో పూర్తిగా నైరాశ్యం అలుముకుంటున్న వేళ ఆశలు నిలబెట్టడానికి నేనున్నానంటూ వచ్చింది కుస్తీ యోధురాలు వినేష్ పోగాట్. విశ్వ క్రీడల్లో గత 2 పర్యాయాలు రిక్త హస్తాలతో వెనుదిరిగి ఈసారి కఠిన ప్రత్యర్థులు ఒక్కొక్కరినే మట్టి కరిపిస్తూ ఏకంగా ఫైనల్కు దూసుకెళ్లి పథకాన్ని ఖాయం చేసింది. బుధవారం జరిగే ఫైనల్లో గెలిస్తే వినేష్కు స్వర్ణం సొంతమవుతుంది. మరోవైపు అంచనాలకు నిలబెడుతూ బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్లో చోటు ఖాయం చేసుకున్నాడు. స్వర్ణమో రజతమో సాధించేలా కనిపించిన హాకీ వీరులకు మాత్రం నిరాశ తప్పలేదు. ఫైనల్ చేరే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. ఈ విధంగా ఎంతోమంది ఫైనల్కు చేరుకుంటారనుకున్న గొప్ప గొప్ప ప్లేయర్లంతా ఇక్కడ ఫైనల్కు చేరుకోలేక పరాజయం పాలయ్యారంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఫైనల్లో భారత్ రెజ్లర్ పథకం ఖాయం. విజయ్ వినేష్ అని ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఫైనల్కు చేరుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈరోజు జరిగే ఫైనల్లో తలపడనున్నట్టుగా ఇక్కడ పారిస్లో జరిగే ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఒలింపిక్స్లో ఇక్కడ ఈరోజు ఫైనల్లో తలపడనున్నట్టుగా చెప్పుకోవచ్చు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి. బారాసా పనైపోయింది. కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోతుంది. రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం. పదాధికారుల సమావేశంలో జి కిషన్ రెడ్డి. త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్లో బహిరంగ సభకు నిర్ణయం. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఇక్కడ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చే స్థానిక ఎన్నికల్లో ఇక్కడ మన బీజేపీ ఎక్కువ నాయకులను గెలిపించుకోవాలన్నట్టుగా ఇక్కడ బారాసా పని అయిపోయింది. కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోతుంది అన్నట్టుగా ఇక్కడ రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం. పదాధికారుల సమావేశంలో జి కిషన్ రెడ్డి ఈ విధంగా స్థానిక ఎన్నికల గురించి మాట్లాడడం జరిగింది. త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్లో బహిరంగ సభకు నిర్ణయం. త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారంట. ఈ విధంగా కిషన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. టీఐడిఎల్ నొప్పి నుండి శీఘ్ర ఉపశమనం లోపలికి వ్యాపించుటకు క్రయోథెరపీ ఆహ్లాదకరమైన సువాసన. ఇక్కడ టీఐడిఎల్ ఫుల్ బాడీ పెయిన్ రిలీఫ్ స్ప్రే అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం బాడీ పెయిన్ సంబంధించి. శ్రీనిధి యూనివర్సిటీ కైండిల్ ద లైట్ విత్ ఇన్ ఏ న్యూ ఎరా ఆఫ్ లెర్నింగ్ ఇన్ తెలంగాణ. శ్రీనిధి యూనివర్సిటీ గురించి కోర్సెస్ బీటెక్ కోర్సెస్ కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్ సిఎస్ఈ, బీటెక్ కోర్సెస్ ఇన్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఏఐ అండ్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అంటే 100% ప్లేస్మెంట్స్ విత్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ లీడర్స్ అప్లై అయిన అన్నట్టు యూనివర్సిటీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. బీటెక్ సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుకి సంబంధించి యూనివర్సిటీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.